అడ్డం తిరుగుద్దేమో. ఉహు, ఉమ్, వాళ్ళు కూడా ఇస్తారని నేను అనుకోను. ఉమ్, రేపటి ఎలక్షన్స్ ఎప్పుడు మార్చిలో ఉన్నాయి. అవును. మార్చిలో రాజ్యసభ ఇస్తే వాళ్ళ ప్యాకేజీ పనిచేసినట్టు. ఉహు, ఉమ్, రాజ్యసభ స్థానం కోసం ఈవిడ ఇంత కష్టపడుతున్నట్టు. అంటే ఎవరు కాంగ్రెస్ ఇవ్వరనుకో. ఆఫర్ అది. ఆ, ఉమ్, అంటే రాధాకృష్ణ గారు చెప్పారంటే అదే నిజమై ఉండాలి. ఉమ్, కాంగ్రెస్ తరఫున రాజ్యసభ సభ్యత్వం కర్ణాటక నుంచి ఇచ్చి ఆవిడ పీసీసీ చీఫ్గా ఆంధ్రాకి పనిచేసేటట్టు. ఉమ్. అది నిజమైతే కాంగ్రెస్ పార్టీ మాట మీద నిలబడ్డాడు. కాంగ్రెస్ ఆఫర్ ఒక్కటేనా, తెలుగుదేశం పార్టీ ప్యాకేజ్ కూడా ఉందా? అంటే జగన్ వాళ్ళు అంటున్నారు తెలుగుదేశం అవును. ప్యాకేజీ అనేది. ఉమ్. కాకపోతే అంటే ఒకటి మన సజ్జల గారే డైరెక్ట్ గా విమర్శించారు, ఆమె ఎవరి విమానాల్లో వెళ్తున్నారో వస్తున్నారో తెలుసా అని. అదే దాన్ని బట్టి వాళ్ళు ఏంటంటే అటు పక్కన ఏమన్నా వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఉందేమో. ఉమ్. మనకైతే ఇప్పుడేం తెలుగుదేశాన్ని ఏం ఫేవర్గా మాట్లాడుతున్నట్టు కనిపించట్లేదు కాబట్టి మనం ఆ మాట అనడానికి ఏం లేదు. అలాగని అంత నెగిటివ్ గా కూడా ఏం మాట్లాడలేదు. అంటే ఉండొచ్చు మేబీ వెనక. అదే అంటే అది మనం చెప్పలేము, సర్టిఫై చేయలేము. అది తర్వాత ఆవిడ మాట్లాడే దాన్ని బట్టి ఉంటుంది. పులివెందుల లేదంటే కడప నుంచి ఆమె బరిలోకి దిగబోతున్నారు అనేది కూడా. పులివెందుల నుంచి బరిలోకి దిగడం అంటే అది ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీ. ఓట్లు చేల్చడమేనా, లేదంటే ఇవిడ సాహసం చేస్తుంది అనుకోవాలి ఒకవేళ నిజంగా దిగితే? చూడాలి అసలు ముందు రేపటి మార్చి తర్వాత పరిస్థితి ఏంటనేది చూడాలి. ఉమ్, ఒకవేళ తెలుగుదేశం కనుక ఐఎన్డిఏ కూటమిలో చేరిపోతే ఉమ్, ఆ యాంగిల్లో చెయ్యొచ్చు. ఉమ్, వాస్తవానికైతే తెలుగుదేశం బీటెక్ రవిని ఆల్రెడీ అక్కడ ప్రమోట్ చేస్తుంది కదా. ఉమ్, అట్లాంటప్పుడు తెలుగుదేశం మనిషి అయితే కనుక అక్కడ కుదరదు కదా, ఈవిని పెట్టమని చెప్పరు కదా. ఉమ్. కాబట్టి ఏం చేస్తారనేది చూడాలి. అంటే మీరు అనేది ఒకవేళ టీడీపీతో కలిస్తే కదా, కాంగ్రెస్ పార్టీ టీడీపీ కలుస్తుంది అనేది ఇంకా